గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంబూఫలచారభక్షితం ఉమాసుతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా నేను నా గురించి పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను. మాది జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రం. నా పేరు రమాశంకర్ కొరడే. మన భారతదేశం ముఖ్యంగా వ్యవసాయికాధారిక క్షేత్రం. అంటే మనం వ్యవసాయ వృత్తుల మీదనే మన జీవన సరళి ఆధారపడి ఉంది. మనకు మాసానికి ఒక పండగ ఉంది. మన భారత సంస్కృతి ప్రకారం 12 మాసాలలో ప్రతి మాసము కూడా మనకు విశేషమైనటిది. అందులో ఆంగ్ల సంవత్సరం మొదలు మనం మొదటి నెలగా జనవరిని భావిస్తున్నాం కాబట్టి జనవరి నుండి వచ్చే పండగల్లో ప్రప్రథమంగా వచ్చే పండగ సంక్రాంతి పండగ. ఈ సంక్రాంతి పండగ అనేది అన్ని వర్ణాల వారికి, ముఖ్యంగా పాడి పరిశ్రమకు, పశువులకు, పితృలకు, దైవాలకు అందరికీ సంబంధించినటువంటి పండగ. ఈ పండగ అనేకమైన విశేషణాలతో కూడుకొని ఉంది. కొన్ని ప్రాంతాల్లో కేవలం వ్యవసాయ భూములు అత్యధిక పంటలు ఇవ్వడం వలన వ్యవసాయ పంటలను ఇంటికి తెచ్చుకొని పూజించి వాటిని దేవతలకు నివేదనలు చేసి పంచుకోవడము, తొలుత ఏదైనా మనము దైవానికి సమర్పించుకుంటాం కదా, ఆ రీతిగా జరుగుతుంది. అయితే తెలంగాణలో చాలా తక్కువ మంది రైతులకు మాత్రమే ఈ సంక్రాంతి పంట వస్తుంటూ ఉంది. అయితే ఈ సంక్రాంతి పండుగను కొన్ని ప్రాంతాల వాళ్ళు 4 రోజులుగా చేస్తారు. మన సైడ్ అయితే ముఖ్యంగా 3 రోజులుగా చేసుకుంటాం. మొదటిది భోగి సంక్రాంతి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ సంక్రాంతి. ఇంకా మనకు కొన్ని ప్రాంతాల వారు, మన తెలుగు వారే ముక్కనుమ, కనుమ తెల్లవారి ముక్కనుమ అని, అదంతా ప్రాశస్తంలో మనకు లేదు కాబట్టి ముక్కనుమ గురించి ముందుగా లాస్ట్ పండగ గురించి కొంచెం చెప్తాను. ముక్కనుమ రోజు ఏంటంటే పొట్టుతో ఉన్న నల్ల మినుములతో గారెలు చేసి, అది చాలా పౌష్టికమైన ఆహారము. ఈ శీతాకాలం అంతా వేడిగా ఉంటుంది కాబట్టి వాటిని గారెలుగా చేసి పశుపక్షాదులకు, జంతువులకు ఆహారంగా వేస్తారు. గ్రామ దేవతలకు కూడా నివేదిస్తారు. పిల్లలకి తేనెను, మినపగారెలను ఆహారంగా ఇస్తారు. అది మన తెలంగాణ జిల్లాలలో పెద్ద ప్రాశస్తంగా లేదు. మనకు ముందుగా భోగి పండ్లు ముందుగా పిల్లల గురించి చేస్తాము. ఇది పీడ పండగ అని ఎందుకంటారంటే, రామాయణ కాలంలో నుండి కూడా మనది వ్యవసాయ క్షేత్రము. ఈ ధనుర్మాసము నెల పట్టినప్పటి నుండి కూడా దేవతలను, పితృదేవతలను కొలవడము, వ్యవసాయ పంటలు తెచ్చి పూజించుకోవడం అని మనం ముందుగా చెప్పుకున్నాం కదా. అలాగే దశరథ మహారాజు స్వర్గానికి వెళ్ళవలసిన సమయం, అంటే ఇంద్రుని యొక్క ఆతిథ్యం స్వీకరించడానికి సతీ సమేతంగా వెళ్ళాలి. అందరికంటే కూడా కౌసల్యనేమో రాజ్యభారాన్ని కౌసల్య మాతకి అప్పగించి చిన్న భార్య అయిన కైకేయితోని స్వర్గాధిపత్యం వెళ్తారు. ఇంకా రాజు ఊర్లో లేని వేళ కాబట్టి ప్రజలు కానీ కులగురువులు కానీ పూర్తిగా అర్చన పూజా విధానాలు లేవని వాళ్ళ పిల్లల మీద ఆ రాజ్యభారాన్ని మోపి రాజు వచ్చే వరకు తిరిగి వద్దాంలే అన్నట్టుగా ఆశ్రమాలకు వెళుతారు. ఇక్కడ ఏంటంటే కులగురువులు లేకపోవడము, రాజు లేకపోవడము, తర్వాత కౌసల్యాదేవి అదే వేళల్లో తన తల్లిగారి వృద్ధుడైన తండ్రిని పరామర్శించడానికి కొన్ని రోజులు వెళ్ళడము, ప్రజలందరిది అస్తవ్యస్త జీవనం అవ్వడము, పితృదేవతలకు సరి అయిన నివేదనలు, పూజలు అందకపోవడము, ఆలయాల్లో పూజలు మందగించడము, సైన్యంలో, రాజ్యంలో ఒక రకమైన స్తబ్దత ఏర్పడుతుంది. అప్పుడు భూదేవి బాగా ఆక్రోషిస్తుంది. ఏ సంవత్సరం జరగాల్సిన సాంప్రదాయ ప్రకారం ఆ సంవత్సరం జరగాలి. ఈ కాలంలోనే భూకంపాలు ఎక్కువ వస్తుంటాయి. ఎందుకంటే వాతావరణం అంతా అతి శీతలమైపోయినప్పుడు భూమిలో వేడి పుడుతుంది. అలాగే మనుషుల్లో కూడా జఠరాగ్ని
ప్రబలంగా ఏది తిన్నా కూడా ఇట్టే అరిగిపోతుంది. రాత్రిళ్ళు ఎందువల్ల అంటే రాత్రిళ్ళు ఎక్కువ ఉంటుంది, పగళ్ళు సంక్షిప్తమై తగ్గిపోతూ ఉంటాయి. సూర్యరశ్మి సంధ్య వేళకే మామూలుగా వేసవి కాలంలో అయితే 7 గంటలైనా సూర్యాస్తమం 5:30 6 గంటలకు అవుతుంది. శీతాకాలంలో 5:30కే సూర్యాస్తమం జరిగిపోయి కాలము పగటి కాలము తగ్గి రాత్రి కాలం ఎక్కువ ఉండడం వలన సకల జీవరాశి కూడా చీకటి పడిన వేళగానే, ఇప్పుడంటే ఎలక్ట్రిసిటీ ఉంది కానీ వెనుకటి కాలంలో నూనె దీపాలు ఏదో కిరోసిన్ దీపాలతోని ఉండేవాళ్ళు. ఆ చీకటి ఎటు వెళ్ళినా ఇంట్లోకి, బయట చలిగా ఉన్నప్పుడు ఇంట్లోకి క్రిమికీటకాలు ప్రవేశించడాలు, విషసర్పాలు ప్రవేశించడాలు, ఇవన్నిటిని వల్ల ఇది ఒక రకమైన పీడా సీన్గా అంటే పీడా సీజన్గా అంటే శీతాకాలం అంతా కూడా వెచ్చగా పడుకోవడము, లోపల రాత్రిళ్ళు ఎక్కువగా నిద్రపోవడం వలన ఆరోగ్య స్థితి కొంచెము అస్తవ్యస్తంగా తయారయ్యేది. ఇక్కడ భూదేవి కోపగించడం వలన ఆనాటి కాలంలో అయోధ్య నగరంలో విపరీతమైన కరువు కాటకాలు జరిగాయి, భూకంపాలు వచ్చాయి, భూమి అంతా బీటలు వారిపోయింది, సకాలంలో వర్షాలు జరగలేదు. మన మానవాళి కాలానికి దేవతల కాలానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మనకు 365 రోజులు ఒక సంవత్సర కాలం అయితే వాళ్ళకి ఒక రోజు కాలం దేవతల కాలం. అలాగా మనకు ఒక సంవత్సర కాలంగా వెళ్ళాడు దశరథ మహారాజు. కానీ ఆయన వెళ్ళిన 24 రోజులు అంటే 24 సంవత్సరాలు అయిపోయినాయి అన్నట్టు. అలాగా 24 సంవత్సరాల కాలంలో రాజ్యభారం అంతా కూడా మంత్రులు సరిగా నిర్వహించలేక కరువు కాటకాలు వచ్చాయని అప్పటి నుండి ఆయన స్వర్గం నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన అయోధ్య నగరాన్ని గుర్తుపెట్టలేకపోయాడు అని మనకి ఆనాటి కాలం క్రమేణా అలాంటి కాలం చెప్తోంది కథ.